అందరికీ నమస్తే అండి. 2021 మార్చి నెలలో అనుకుంటా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అనేది జిఎంఆర్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కానీ అప్పుడు సుమారుగా 1692 కోట్ల రూపాయలకు అరబిందో రియాలిటీ అనే సంస్థ కాకినాడ పోర్టులో షేర్ దక్కించుకున్నారు. 41.12% షేర్ దక్కించుకున్నారు. దీని వెనక ఇది అఫీషియల్గా వాళ్ళకి ఇష్టపూర్వకంగా అమ్మిన షేర్ కాదు, బలవంతంగా కొన్నారు. బెదిరించి భయపెట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థల ద్వారా బెదిరించి భయపెట్టి మా పోర్టును వాళ్ళు లాక్కున్నారు, బలవంతంగా కొనుగోలు చేశారు, కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి అని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వాళ్ళు సిఐడికి కంప్లైంట్ చేశారు. సిఐడి వాళ్ళు అరబిందో రియాలిటీ వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు. అరబిందో రియాలిటీ అంటే విజయసాయిరెడ్డి గారి బంధువుల యొక్క మూలాలు ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉన్నట్టే, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ చేతికి పోర్టు వెళ్ళింది. మరి వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ అధికార దుర్వినియోగం లేకుండా ఇది సాధ్యమవుద్దా? అవ్వదు. దీని మీద సిఐడి కేసు నమోదవుద్ది. మేబీ ఇప్పుడు ఆల్రెడీ చాలా కేసులు ఎదుర్కొన్న వైసీపీ వాళ్ళకి ఇది ఒక కొత్త కేసుగా యాడ్ అవుద్ది. అయితే దీనిలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. అరబిందో చేతికి కాకినాడ పోర్టు వెళ్ళిన తరువాతే రైస్, ఈ పీడిఎస్ రైస్ అక్రమ తరలింపు ఎక్కువైంది. సో ఇక్కడ రేషన్ బియ్యాన్ని గత 3 ఏళ్లలో 2021 నుంచి 2024 మధ్యలో సుమారుగా 1,31,00,000కు పైగా అన్ని టన్నులు, 1,31,00,000కు పైగా టన్నులు అక్రమంగా తరలించారంటే ఇతర పోర్టులు, ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు కంటే విశాఖపట్నం పోర్టు చాలా పెద్దది, కానీ అక్కడ 38 లక్షల టన్నులే తరలించారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఆ పోర్టుల్లో ఇంకా తక్కువ తరలించారు. కృష్ణపట్నం పోర్టు ఇంకా గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు బిలో ఒకటేమో 20 లక్షలు, ఇంకోటేమో 2 లక్షలే తరలించారు. సో కానీ కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 1,31,00,000 తరలించారని మొన్న మంత్రి గారు చెప్పారు. అంటే దీని లెక్కన వీళ్ళ చేతుల్లోకి పోర్టు వెళ్ళిన తర్వాతనే అక్రమంగా బియ్యం తరలింపు ఎక్కువైంది, బియ్యం మాఫియా ఎక్కువైంది. సో ఇప్పుడు పోర్టు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం వెనక బెదిరింపు, ఈ వ్యవహారాలు, భయపెట్టాలి, ఇవన్నీ జరిగాయి, అధికార దుర్వినియోగం జరిగింది అని ఇప్పుడు నిర్ధారించారు. అంటే దీని ఇంటెన్షన్ ఏంటి? ఆ పోర్టుని ఇప్పుడు ఖచ్చితంగా వెనక్కి లాగేసుకుంటారు. ఏదైతే కాకినాడ అరబిందో రియాలిటీ వాళ్ళ చేతుల్లో ఉందో ఆ పోర్టుని ఫస్ట్ వెనక్కి లాగేసుకుంటారు. అది జిఎంఆర్ వాళ్ళకి ఇస్తారా, లేదా ఇంకెవరికైనా టీడీపీ అండ్ జనసేనలో ఉన్న ముఖ్య నాయకులకి ఎవరికైనా ఇచ్చేస్తారా, ఎవరికి ఇస్తారనేది తర్వాత విషయం. కానీ అరబిందో నుంచి పోర్టు బయటకు వస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండోది, వన్స్ ఆ పోర్టు వాళ్ళ చేతుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి అక్రమ బియ్యం, ఈ రేషన్ బియ్యం తరలింపు ఆగుద్దా లేదా అనేది మరో కథ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. పోర్టు వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అక్రమ బియ్యం ఎక్కువైంది, రేషన్ బియ్యం అక్రమాలు ఎక్కువయ్యాయి అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు పోర్టు మార్చేస్తే ఈ రేషన్ అక్రమాలు ఆగిపోతాయా? రేషన్ అక్రమాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, పోర్టు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాక ఎక్కువైంది, పెరిగింది అంతే. సో ఇప్పుడు మేబీ వీళ్ళు కంట్రోల్ చేస్తే చేస్తారేమో. పోర్టుని యాజమాన్యాన్ని మార్చడం ద్వారా, పోర్టు వేరే వాళ్ళకి అమ్మడం ద్వారా రేషన్ బియ్యం అక్రమ తరలింపుని కాస్త తగ్గిస్తే తగ్గించవచ్చు, కోట్లలో ఉన్నదాన్ని లక్షల్లోకి తీసుకొస్తే తీసుకురావచ్చు. అంటే ఈ ఇష్యూ, రేషన్ బియ్యం ఇష్యూని పైకి తీసుకురావడం వలన మెయిన్ ఇంటెన్షను పోర్టు యాజమాన్యాన్ని మార్చడం. మొత్తం ఇదిగో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత చేస్తున్నారు కాబట్టి అది మార్చేస్తాం అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయిరెడ్డి గారి మీద ఇంకో కేసు అనమాట. సో ఇక్కడ తప్ప రైటా అని చెప్తే 100% తప్పే. అధికారంలో ఉన్నప్పుడు ఏంటది అలా బెదిరించి భయపెట్టి పోర్టులు తీసుకోవడం ఏంటి, అది తప్పే. సో అది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆయుధంగా మారింది. సో దీన్ని వాళ్ళు రాజకీయ కక్ష సాధింపనే ఇంకేదో చెప్పినా జనం కూడా నమ్మరు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారో, విజయసాయిరెడ్డి గారో మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని కక్ష సాధిస్తున్నారు, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చెప్పినా జనం నమ్మరు. అరే మీరు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు, పోర్టు మీ చేతుల్లోకి తీసుకొని, సో ఆ పోర్టు కూడా మీరు అక్రమంగా తీసుకున్నారు, అందుకే మీ మీద కేసు పెట్టారని జనం అంటారు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి వెళ్తున్నారు. రేషన్ బియ్యం వ్యవహారంలో, పోర్టు వ్యవహారంలో కూడా. మరోవైపు ఈ రేషన్ బియ్యం వ్యవహారంలో కూడా ఆల్మోస్ట్ కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇదిగో పోర్టు యాజమాన్యం మారింది కదా, ఇంక కంట్రోల్ అవుద్దని చెప్పి జనాలు నమ్మిస్తారు. ఆ తర్వాత ఇంకా దాడులు ఉండవు, వెల్లడాలు ఉండవు, ఏమీ ఉండవు, మొత్తం ఇష్యూ అంతా సమసిపోద్ది అనమాట. సిఐడికి మరో కొత్త కేసు, ఆల్రెడీ సిఐడి చేతిలో 4-5 కేసులు ఉన్నాయి, ఇది మరో కొత్త కేసు అవుద్ది. థ్యాంక్ యూ.